ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 29 ఈ దినవాక్యము. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పెను. నెహెమ్యా 4:10. గోడలు కాల్చబడి ఉండుట వలన అచ్చట చెత్త పడి ఉండుట నెహెమ్యా చూచెను. బలమైన గోడ కట్టబడవలెనని మొట్టమొదట చెత్తనంతటిని తీసివేయవలను. ఈ చెత్త మానవ కల్పితములైన పద్ధతులను, ఆచారములను, అలవాట్లను సూచించుచున్నది. దేవుని పని బలముగా జరగవలనన్న మనము చెత్తనంతటిని తొలగించవలెను. మార్కు 7:1-13. అనేక స్థలములలో ప్రజలు దేవుని వాక్యం నిర్లక్ష్యపెట్టుచున్నారు. వారు దేవుని వాక్యం నుండి గాక తమ పితరుల నుండి నేర్చుకున్న మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములు, అలవాట్లను పట్టుకొని వేలాడుచున్నారు. దేవుడు కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని బోధకులుగాను ఏర్పరచుకొనెను. ఆయన వారిని పిలిచినడలా వారిని నియమించుకొని సిద్ధపరచుకొనును. కొన్ని సంఘముల్లో స్థానముల కొరకు ఆశించిన వారు దేవునింటిలో కలహములు, విభజనలు, గుంపులు అనే చెత్తను తీసుకుని వచ్చుట చూచున్నాము. ఈ చెత్త అంతటిని తొలగించితేనే తప్ప దేవుని వాక్య ప్రకారమైన ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించిన దేవుని పని స్థిరపరచబడదు. దేవుని పని విస్తరించినడలా మనము కోరినన్ని పర్యాయములు సహవాసమునకు రాలేకపోవచ్చును. ఇది దేవుని మందిరంలో బలహీనతను తీసుకొని వచ్చును. ఈ బలహీనత ఒకరి ఎడల ఒకరు భేదభావము కలిగి ఉండుట అను చెత్తకు కారణమగను. ఈ కష్టమును జయించుటకు మనము సహవాసంగా కూడి వచ్చుటకు ఎక్కువ ప్రయత్నం చేయవలెను. పరిశుద్ధ సమాజ కూడికలు, ప్రత్యేక కూడికలు ఆయా సమయంలో ఏర్పాటు చేయుటకు గల కారణము మనము సహవాసంగా కూడి వచ్చుట కొరకే. ఆ విధముగా మనము వేరుగా ఉండుటను కష్టమును జయించగలము. దేవుడి వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.